హలో అండి. అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. పాడనా తెలుగు పాట, పాడనా తెలుగు పాట, పరవశమై మీ ఎదుట మీ పాట, పాడనా తెలుగు పాట. అమెరికా అమ్మాయి చిత్రం కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన సాహిత్యం పి. సుశీల గొంతులో ప్రాణం పోసుకుంది. ఎప్పుడో 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి చిత్రంలోని ఈ గీతం ఈనాటికి సంగీత ప్రియుల గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిదండ్రులను దైవంగా పూజించాలని, వారి తర్వాత గురువును, అతిథులను గౌరవించాలని దీని భావం. ఎంత చక్కటి భాష తెలుగువారి సొంతమో కదా. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాచము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఆ, మాటే మంత్రము, మనసే బంధము, నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిది. నేనే నీవుగా, పువ్వు తావిగా, సంయోగాల సంకేతాలు విరిసే వేళలో, మాటే మంత్రం, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాచము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. సీతాకోకచిలుక చిత్రం కోసం బాలు శైలజ ఆలపించిన మధుర గీతమిది. వింటూ ఉంటే అమృతం ధారలుగా కురుస్తున్న భావనతో సంగీత ప్రియుల మది పులకిస్తుంది. ఎంతో అద్భుతమైన తెలుగు భాషకు వారసులం కావడం మన అదృష్టం. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాది అంటే యుగానికి ఆరంభం అని అర్థం. ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది. ఉగాది అంటే సృష్టికి ఆరంభం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉగాది అనగానే రెండింటికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఉగాది రోజున మనం ఎలా ఉంటే ఏడాది పొడవునా అలాగే ఉంటుందని కొందరి నమ్మకం. అందుకే డబ్బు ఖర్చు చేయరు, విలాసాలకు దూరంగా ఉంటారు, పవిత్రంగా దైవ దర్శనం చేసుకుంటారు. షడ్రుచుల సమ్మేళనంతో వేప పువ్వు పచ్చడి తింటారు. పచ్చడిలో ఉండే తీపి, వగరు, పులుపు, కారం, చేదు, తీపి కలయికలాగే జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలని పెద్దలు చెబుతారు. జ్యోతిష పండితులు చెప్పిన రాశి ఫలాలను ఆసక్తిగా తెలుసుకుని అందులో చెప్పిన లాభం తమకు రావాలని, నష్టం ఎదురుకాకుండా చూడమని కోరుకుంటాం. తెలుగువారి ఉగాది పండుగను తెలుగు ప్రజలంతా సాంప్రదాయబద్ధంగా జరుపుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, తెలుగు బతికిద్దాం, తెలుగుకు వెలుగునిద్దాం.